2018లో 50%కి మించకుండా ఉండేటట్టుగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైంది. బిల్ పాస్ ఇన్ అసెంబ్లీ 17/3/2025 పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం. తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50%కి క్యాప్ పెడుతుంది. అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలి, ఏడవాలో అర్థం కావట్లేదు. ఓబీసీల రిజర్వేషన్ వచ్చేంతవరకు అటు న్యాయస్థానాల్లో పోరాడతాం, ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం.